వెల్కమ్ టు మైసూరు పిల్ల. అందరు ఎట్లున్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం అనమాట. ఇది సండే రోజు ఆ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. మేము ఇంకా బయట నుంచి సబ్వేలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాం బయటికి. ఇంకా పార్కింగ్లోన ఇక్కడ నుంచి ఈజీ అనమాట పోవడానికి. ఈ వేలో నుంచి బయటికి రావాలి. ఇంకా వీళ్ళు ముందు పరిగెడుతున్నారా అంటే ఏమో ప్లాన్ వేస్తున్నారు వీళ్ళనమాట. ఎక్కడికైనా బయటికి పోయినప్పుడు వీళ్ళు నాకంటే ముందర చాలా పోతున్నారంటే నాకు తెలియకోకుండా ఏమైనా ప్లాన్ వేస్తుంటారు. నేను కారుకి కూర్చునే తర్వాత తీసుకొని మెల్లగా తీసుకొని అక్కడ నిలబెడతారనమాట. ఎందుకంటే నాకు ఏమైనా చెప్తే నేను ఇక్కడికొద్దు పోయి చదువుకోవాలా అది ఇది అని చెప్తుంటాను కదా. అందుకోసం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయింది సమ్మర్ మైసూర్లోన. అప్పుడే వేడిగా అంటే మార్నింగ్ పూట చల్లగా ఉంటుంది. మళ్ళీ ఒక 11 o'clock 10 o'clock ఆ తర్వాత చూస్తే ఎండ బాగుందనమాట. వేడి ఉంది. ఇంకా జుట్టు కట్టేస్తూ ఉన్నాను నేను. ఇంకా కార్లో కూర్చున్న తర్వాత అది వేరే, ఆ కార్ పార్కింగ్లో పెడతాం కదా, ఆ ఎండకి కార్ ఎండకి లోపల కూర్చున్న వేడికి ఏసీ వేసుకున్నా కూడా ఫస్ట్లోనే కొంచెం ఒక మరి గుమ్మని ఉంటుంది అనమాట. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోదాము అని సడన్గా ఒక సైడ్లో కిరణ్ టర్న్ తీసుకున్నాడు అనమాట. అది ఎక్కడ తీసుకుపోతున్నాడు ఏమో నాకు లేదే అనుకుంటే చూస్తే అక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఉండిందనమాట. అక్కడ తీసుకొని పోయినాడు. అది షాక్. అంటే మోస్ట్లీ నాకు చెప్పుకోకుండా తీసుకొని పోయేసినాడు కదా, నాకు షాక్ అయిపోయింది అనమాట. మేము పోయే లోపల మార్నింగే 12 o'clock అట్లా అయిపోయేసింది. మనుషులు ఇంకా ఎవరు ఎక్కువ పెద్దగా లేరు. ఆ రోజు సండే వేరే. ఇంకా అంటే 12 o'clock వరకు అందరు ఇంట్లోనే ఉంటారు కదా. ఇంకా వంట చేసుకుంటా తినుకుంటా తర్వాత బయటపడతారు తినేసుకొని. ఇంకా ఏమి జనాలు లేరు కదా అంటే వాళ్ళకపోతే మనం చూసుకొని పోదాం రా అన్నాడు అనమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే ఈ ఫౌంటైన్స్ బాగున్నాయి. అంటే చిన్నగా ఉన్నాయి. గార్డెన్స్లోనే చిన్న గార్డెన్స్లో పెట్టుకోవడానికి బాగుంటాయి కదా. పెద్దగా నాకేమి అంటే ఇవన్నీ ఇంట్లో ఆల్రెడీ ఉండేటివే కదా. చిన్న రోళ్ళు, ఈ చపాతీ కర్రలు. ఈ చపాతీ కర్ర అయితే గిన మార్బుల్తోనే ఉంది. ఇది కూడా ఫుల్ హెవీ అంటే హెవీగా ఉందనమాట. నా దగ్గర ఈ చిన్న రోళ్ళు మట్టివి ఉన్నాయి. మట్టివి కాదు, స్టోన్ ఉన్నాయి. కానీ అదేమైపోయిందంటే కింద ఆ గుంత అంటారు కదా, ఆ గుంత వచ్చేసి సరిగా ఎక్కువ మలచలేదనమాట. ఒకసారి ఎవరైనా రోళ్ళు మలిచే వాళ్ళు కనిపిస్తే కదా పోయి తీసుకొని పోయి, ఆ రోళ్ళు ఉన్నాయి ఒక 2-3, ఎందుకు ఊకనే వేస్ట్గా కొన్నాము. మళ్ళీ దాన్నే కొంచెం మలుస్తారు కదా, మళ్ళీ దాన్ని తీసుకొని పోయి కొంచెం గుంతలాగా మలిస్తే కొట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఏమన్నా ఈ పెప్పరు లేకపోతే గిన వెల్లిపాయలు అవన్నీ అట్లా అనగడానికి ఏమంటారు, ఇట్లా కొట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ ప్లాంటర్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ నాకేమీ తీసుకోవాలని అనిపించలేదు అనమాట. నా మైండ్లో అంతా తిరిగి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతాం కదా, ఏం తీసుకోవాలంటే కూడా మరి వెళ్ళిపోతానేమో, వద్దులే అనుకుంటా. నేను అనిపించింది. నాకు అమ్మాయి భలే ఉన్నాయమ్మా. నాకు ఇది నచ్చింది. ఇది కూడా ట్రెండీగా ఉంది. मैम सब कुछ चाहिए पूरा स्टोन का पूरा मार्केट से इसलिए भी इसमें एक कैंडल के लिए इसमें कैंडल हां मैडम साइज मटेरियल फैब्रिक टॉप के लिए बनाओ। हां सर शर्ट बता दें आपके लिए खादी शर्ट सर, खादी शर्ट सर, कश्मीरी साड़ी. ನಾನು ಅದನ್ನ ಹಾಕಂಗ್ ಬಿಡ್ತಿರ್ಲಿಲ್ಲ. బాగున్నాయి కదా ఈ సేమ్ స్టోన్ వాష్ అని చెప్పేసి వాష్ చేస్తున్నాయి. బెడ్షీట్స్ తీసుకున్నాను అందుగా వాళ్ళకి విసుగొచ్చిపోయింది మన చేసి. మనం తాళ్ళకి చిన్నప్పుడు ఇట్లా చిన్నవి కొనింటి కదా షూ, కొల్లాపూరి షూ. ఈ గ్రౌండ్లోనే ఎప్పుడు చూడు త్రూఅవుట్ ద ఇయర్ ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటుంది. ఆ రోజు 3rd డే అంట. ఇంక అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. స్టాల్స్ కూడా చాలామంది క్లోజ్ చేసేసినారు, పెద్దగా లేవు. ఫస్ట్ రోజు అయితే ఎక్కువ నిండొచ్చేమో మరి. ఇంకా
ఆ రోజు థర్డ్ డే కాబట్టి అన్ని అది మూటలు కట్టి రెడీగా పెట్టుకున్నారు చూడండి వెళ్ళిపోవడానికి. ఇంకా అందులో వేరే పొద్దున్న కాబట్టి ఎక్కువ పెద్ద క్రౌడ్ కూడా లేదనమాట. అంటే ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఎప్పుడు అదే స్టాల్సే పెట్టింటారు. ఆ బట్టలు, ఆ ఊళ్ళు, చెప్పులు అవి చూసి చూసి మాకైతే విసుగొచ్చింది. ఏంటంటే కొంచెం అట్లా చేంజ్ కోసం అని చెప్పేసి బయటికి రావాల్సిందే, కానీ ఎప్పుడు అవే స్టాల్స్ ఉంటాయన్నమాట. కొన్ని కొన్ని పెద్ద ఎగ్జిబిషన్స్ ఉంటాయి, కానీ లేకపోతే అన్నీ ఇదేలాగా స్టాల్సే ఉంటాయి, అవే ఉంటాయి అనమాట. చూసి చూసి మనకు బోర్ కొడుతుంది. ఏదంటే కాసేపు అట్లా 5 నిమిషాలు అట్లా తిరుక్కొని వచ్చుకొని మళ్ళీ అక్కడ ఏమైనా పెట్టింటే తిని స్టాల్స్లోన ఫుడ్ స్టాల్స్లోన ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా నువ్వు పెట్టుకుంటావా? भैया मिक्सर ट्राई करो थोड़ा सा नमकीन टेस्ट करो बड़ा పిచ్చి పిచ్చిగా కొంటా ఉంటాం మేము ఇట్లాంటివి ఉన్నప్పుడు. मैम चीज फ्राई करते हो गुजरात देखिए थोड़ा सा टेस्ट देख लो आप కార్పెట్స్, మ్యాట్స్, ब्रेसलेट्स रा ये 100 अंट. ये वाला 100 है क्या? ఇవి 100 అంట. ఏది? ఇవి 100 అంట. బాగున్నాయి కదా. మొబైల్ అక్కడ పెట్టి యూనికార్న్ ఉంది. ఆయన అడిగి ఎంత అని? 50 అంట. అప్పుడు తీసుకొచ్చింది ఎంత? అక్కకు తీసుకుని వచ్చింది గుర్తులేదు. ఇట్లాంటివి ఎన్ని వెరైటీలు తెచ్చిస్తూ ఉంటుంది మీకు. అన్నీ పడేస్తూ ఉంటుంది, అన్నీ వేస్ట్ చేస్తూ ఉంటుంది. I was a kid that time. Even now you are a kid. I was a small kutti baby. Your kutti baby. నాకు సరిపోయాక నుంచి చిన్న అది తీసుకోలేదు. నందేలో ఒకసారి తీసుకున్నాం. లేదు లేదు తీసుకోలేదు. ఈ అవ్వలకి అయ్యి బాగా గాలి చల్లగా వస్తా ఉంది. ఇచ్చే త్వరగా తీసుకో. నువ్వు తీసుకేమన్నా ఏం నచ్చలేదా? ఏ పిచ్చివన్నీ పెట్టింటది పిల్ల. అదేమైంది? బ్రేస్లెటా? మన తిట్లీ ఎట్లా అంటే ఏ స్టాల్ వదలదు అనమాట. అన్నీ చూడాలి, అన్నీ కావాలని వస్తుంది. మేమైతే లాక్కొని రావాలన్నమాట. ఆమె నిలబడుకోకుండా. నిలబడిందంటే మాత్రం అది కావాలి ఇది కావాలని లిస్ట్ మాత్రం ఎండ్ అవ్వదు ఆమె పర్చేసింగ్ లిస్టు. ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, తీసుకుందాం అనుకున్నాను, కానీ వీళ్ళు వదిలిపెట్టి ముందునే వెళ్ళిపోతుంటే సరేలే అని వదిలిపెట్టిపోయినాను. అందులో ఆ స్టాల్ దగ్గర ఎవరు కూడా లేరనమాట. కాసేపు వెయిట్ చేసినాం కానీ ఎవరు లేరు. ఇంకా ఎవరిని అడగాలని చెప్పేసి పోయినాము. కలర్స్ చాలా బాగున్నాయి. మట్టి గాజులు లాగా కాదు, లక్క గాజులు అంటారు కదా, ల్యాక్ అని చెప్పేసి అట్లా గాజులు అనమాట అవి. నేను చెప్పింది ఇలాగ మేకప్ ఇలా వేసుకోవాలా? ఓకే అంతే, పైన ఇట్లా ఎక్కడ వేసేసుకోవాలి అంతే.
ఇంకా ఈ స్టాల్ మేము చిన్నప్పుడు కాలేజ్ చదివేటప్పుడు, చిన్నప్పుడు ఏం కాదులే, కాలేజ్ చదివేటప్పుడు మాత్రము బ్లాక్ మెటల్ అని చెప్పేసి బ్లాక్ మెటల్ రింగ్స్, బ్లాక్ మెటల్ కమ్మలు, మళ్ళీ బ్లాక్ మెటల్ చైన్స్, బ్యాంగిల్స్ చాలా క్రేజ్ ఉండేదన్నమాట. అప్పుడంటే ఆ బంగారు వేసుకునేదానికంటే బ్లాక్ మెటల్ వేసుకున్నారంటే అది పెద్ద స్టైలిష్గా ఫీల్ అయ్యేవాళ్ళము. అంటే చాలా చీప్గా ఉండేవి, పెద్దగా ఒక 10 రూపాయలు అంటే రింగు అట్లా వచ్చేవి అనమాట. నా దగ్గర అయితే అప్పుడు ఎప్పుడో ఉన్న చిన్నవి బ్లాక్ మెటల్వి జుమ్కీలు కూడా ఇంకా ఉన్నాయన్నమాట. నేను కాలేజ్ చదివేటప్పుడు ఉండేటప్పుడు అప్పుడు క్వాలిటీ చాలా బాగుండేది.